రవితేజ్ అన్న కెరియర్ లో ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే అది ఇరుముడు అని చెప్పుకోవచ్చు. ఈ పాట వచ్చిందన్న అయ్యప్ప పాట, కట్టు 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 ఇరుముడి కట్టు ఎక్కు 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 శబరిమల ఎక్కు అని పాట వచ్చిందన్న. స్టార్ట్ అన్న పూనకాలు. రవితేజ్ అన్న నువ్వు ఎన్ని ఫ్లాప్లు ఇచ్చినావో మాకు అన్ని గుర్తున్నాయి, కానీ ఈ సినిమాతో నా ఫ్లాప్లను మర్చిపోయి ఒక బానిస రవితేజ్ అన్న బానిసలాగా మారిపోతామని చెప్తున్నా. అంటే ఈ సినిమా మెయిన్ గా లేడీస్ చూడాలి. నిజంగా అమ్మ కొంతమంది నాన్నకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. అట్లాంటిది ఈ సినిమాలో దొరుకుతుంది మీకు. నాన్న వాల్యూ ఏంది, నాన్నతో ఉండే రిలేషన్షిప్ ఏందనేది దొరుకుతుంది. నిజంగా అసలుకి శివ నిర్వాణ గారు నిన్ను కోరి సినిమా లాంటి చూసి ఏం చేస్తారో అమ్మ అని చెప్పేసి అనుకున్నా, కానీ ఏం చేస్తారు అనుకున్నా ఏమన్నా చేసిండ్రా అని చెప్పేసి అనిపించింది. సో ఓవరాల్ గా చెప్తున్నా అన్న, రవితేజ్ అన్న మీ ఫ్యాన్స్ గా కాలర్ ఎగరేస్తున్నాము. ఇప్పటి నుంచి హిట్ అనేది నీ కిలోమీటర్ అంత దూరం ఉండదు, నీ ఇంటి గుమ్మం ముందర వెయిట్ చేస్తుంది. అసలుకి హిట్కి మా సమ్మమ్మ అంటే అది నువ్వే అని చెప్పొచ్చు. పాపకైతే నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. మొన్న ఒక బాబుతోని 35 సినిమా అని చెప్పేసి ఒక బాబుకి నేషనల్ అవార్డు ఇచ్చిర్రా. ఈ అమ్మాయికి కూడా చెప్తున్నా, ఆ అమ్మాయి చేసే ఎక్స్ప్రెషన్స్ అన్న, వాళ్ళ నాన్న గురించి పడే తపన చూస్తుంటే అబ్బా నా కూతురుడు ఉండాలి. నిజంగా నేను ఏడుస్తుంటా అన్న, నిజంగా అంతలా ఉంది. నిజంగా చెప్తే ఒక్కటి చెప్తున్నా అన్న, జీవి ప్రకాష్ అన్న ఒక డిఎస్పి, ఒక తమను, ఒక అనిరుద్ధ్ కలిసి కొడితే ఎట్లుంటదో అట్లాంటి బీజిఎం, అట్లాంటి బీట్ ఉందన్న దీంట్లో. తాగుతా ఆ ఫాదర్ అండ్ డాటర్ అండ్ బాండింగ్ నాకైతే కన్నీళ్ళు వచ్చేసాయన్నా. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సీన్ చూసి ఏడ్చి నేను కన్నీళ్లు పెట్టుకొని వచ్చేసాను. ప్రతి ఒక్క ఫ్యామిలీ మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడమే. ఇంటర్వెల్ బ్యాంగ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నమాట. అసలు ప్రియా భవన్ అయితే ఏమన్నా యాక్టింగ్ ఎర్ర కొట్టేసింది. ఆ ట్రెడిషనల్ లుక్ లో ఆ వైఫ్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అదొకటి. శివ నిర్వాణ్ గారికి అయితే హ్యాట్ చెప్పచ్చు. ఇంటర్వెల్ తర్వాత రివెంజ్ మాత్రం ఉంటది. ఊచ కోత. ఆ అయ్యప్ప స్వామి గెటప్ లో ఉంటారు రవితేజ గారు. ఇరుముడి కట్టే సాంగ్ చాలా బాగుంది. అలాగే